ధ్యాన జగత్, శాకాహార జగత్, దాంతోపాటు అత్యంత ముఖ్యమైనది పిరమిడ్ జగత్. మనమంతా పిరమిడ్ మాస్టర్స్, పిరమిడ్ ధ్యానం కాబట్టి ఈరోజు పిరమిడ్ జగత్ కోసం ఎంతో కృషి చేసినటువంటి కొంతమంది మాస్టర్స్ తోటి వారి యొక్క అనుభవం ఎందుకు దానికోసమే పరిగెడుతున్నారో తెలుసుకుందాం ప్యానెల్ డిస్కషన్కి. ముందుగా గుంతకల్ నుంచి విజయ్ కుమార్ గారు, పిరమిడ్ విజయ్ అంటాం మనమందరము. 1996లో పత్రిజీ గారిని కలిసి ఎన్నో పిరమిడ్లు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతోమందికి అందిస్తున్నటువంటి పిరమిడ్ విజయ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చెప్పట్లండి. ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పిరమిడ్ మూమెంట్ స్టార్ట్ చేసింది మొట్టమొదట పిరమిడ్ విజయ్ అన్నకి గట్టిగా చప్పట్లు కొట్టండి. అండ్ మనము నెక్స్ట్ కిషోర్ గారు 2003లో విశాఖపట్నంలో నుంచి ధ్యానం మొదలుపెట్టి 2004 నుంచి 4లో పత్రికారిని కలిసి పత్రికారు ఎక్కడ చెప్తే అక్కడ వెళ్ళి భారతదేశంలో నార్త్ ఇండియాలో పంజాబ్ ప్రాంతంలో లూధియానాలో అత్యంత పెద్ద పిరమిడే కాకుండా ఇప్పుడు పిరమిడ్ జగత్ మూమెంట్ కోసమని ఎంతో కృషి చేస్తున్నారు. దానికి ఒక పెద్ద కమిటీ ఫామ్ చేసి పత్రి సార్ విజన్ కోసం పనిచేస్తున్నారు. కిషోర్ గారికి స్వాగతం, సుస్వాగతం. 2005లో పత్రి సార్ని కలిసి తదనంతరం ఒక 10 సంవత్సరాల తర్వాత అంటే ఆల్మోస్ట్ 2011 నుంచి అనుకుంటా శ్రీనివాసరావు గారు పిరమిడ్స్ మీద వర్క్ చేస్తున్నారు. వారికి స్వాగతం. 108 శ్రీనివాసరావు గారు అంటారు. ఇన్ని తెలుసు కదా అందరికీ. 2006లో వారి అమ్మగారి ద్వారా దానంలోకి వచ్చినటువంటి పిరమిడ్ చారి గారిని ఆహ్వానిస్తున్నాం. ఎన్నో ఇళ్ల పైన పిరమిడ్స్ నిర్మిస్తూ ఈస్ట్ ఇండియాలో చాలా వరకు పిరమిడ్స్, మహారాష్ట్రలో చాలా వరకు పిరమిడ్స్ నిర్మించినటువంటి చారి గారికి ఆహ్వానం. ఎస్, వన్ అదర్ పర్సన్, ద అబ్సెన్స్ ఆఫ్ శోభా మేడం సురేష్ గారిని ఈజ్ ఫ్రమ్ ఫ్రాన్స్. 2020లో పిరమిడ్ మూమెంట్కి వచ్చారు. వచ్చి పిరమిడ్ జగత్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మొట్టమొదట మనం విజయ్ గారి ద్వారా విందాం. అసలు పిరమిడ్ ధ్యానం వల్ల 3 ఇంతలు శక్తిదాయకం అని అంటారు. ఇది నిజమేనా? నా పేరు పిరమిడ్ విజయ్. నేను గుంటకల్ నుండి హైదరాబాద్కి వచ్చాను. మాధవి మేడం గారు ఈరోజు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్. ఎందుకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని పత్రి సారు పిరమిడ్ అనే మొదటి అక్షరం నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటే ఈ పదము చాలా ఎనర్జెటిక్తో కూడుకున్న పదం కాబట్టి దానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తూ పత్రి సార్కి, ఎంటైర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ప్రతి సభ్యుడు పిరమిడ్ జగత్ కోసం పాటుపడుతున్న ప్రతి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తూ, మేడం 51.51 డిగ్రీస్ ఉంటున్న ఈ పిరమిడ్ ఆకారం 3 ఇంతలు శక్తివంతం ఎట్లవుతుంది అని అంటే, ఆగమశాస్త్ర సిద్ధాంతం ప్రకారంగా పిరమిడ్ అనేది ప్రపంచ మ్యాప్లో సెంటర్ పాయింట్లో ఉంటుంది. పిరమిడ్ పైన నుంచి అంతరిక్ష వాసులు అనుకోండి, లేదంటే ఆస్ట్రల్ మాస్టర్స్ అనుకోండి, ఎర్త్ బ్యాలెన్స్ కోసమని కొందరు అంటారు. కాబట్టి ఆ పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఏదైతే 1/3 హైట్లో పిరమిడ్లో శక్తి ఎక్కువ ఉంటుంది. ప్రపంచంలోన లక్షలాది మంది సైంటిస్టులు, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఎంత ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే అంత ఇన్ఫర్మేషన్ నెట్లో దొరుకుతుంది. దయచేసి పిరమిడ్ కట్టే వాళ్ళందరూ ఇది సైన్స్, దీన్ని అక్కడ చెక్ చేయండి, రీసెర్చ్ చేయండి. ఎంత గొప్పదంటే అంత గొప్పది. కాబట్టి 3 ఇంతల శక్తివంతం అనేది 100కి 100 కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ. పిరమిడ్లో కింగ్స్ ఛాంబర్ అనేది ఎందుకు నిర్మిస్తాము? దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? కిషోర్ గారి ద్వారా.
ముందుగా నాకు ఈ ధ్యానాన్ని పిరమిడ్ని ఈ పిరమిడ్ ప్రపంచాన్ని పరిచయం చేసిన డాక్టర్ గోపాలకృష్ణ గారికి, వారి ద్వారా వారికి ఇన్స్పిరేషన్గా పాల్ విజయ్ కుమార్ గారిని, పత్రిజీ గారి అందరికీ, కానీ నాకు ఈ పిరమిడ్ ప్రపంచాన్ని, ఇంత పెద్ద పిరమిడ్ కుటుంబాన్ని అందించిన వీరందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని, జ్ఞానాన్ని నాకు ఎంతో నా వెనకాతలు ఉండి ఈ పిరమిడ్ నాకేమీ తెలియదు ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ గురించి. అలాంటిది ఈరోజు ఎన్నో వేల పిరమిడ్లకి ఒక ఇన్స్పిరేషన్గా నన్ను నిలబెట్టారు. నేను నిమిత్త మాత్రంగానే ఆ పిరమిడ్లు నిర్మిస్తూ వెళ్ళిపోతున్నాను. దీంట్లో ఎన్నో అద్భుతమైన రహస్యాలు పిరమిడ్లు ఇప్పుడు మాధవి గారు అడిగినట్టు, అలాగే మా ఈ మూమెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మాకు ఇన్స్పిరేషన్గా మన విజయ్ గారి ద్వారానే ఈ మూమెంట్ స్టార్ట్ చేసాం. విజయవాడలో ఒక చోట కూర్చుని ఒక బ్రోచర్ తయారు చేసాం. పిరమిడ్ శక్తి మీద పాంప్లెంట్ తయారు చేసి పాంప్లెంట్లు పంచడం అలా మొదలుపెట్టాం. అది 2005లో స్టార్ట్ చేసాం విజయ్ గారితో పాటు. ఈరోజు మళ్ళా కాలక్రమేణా మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఒకేసారి కలిసాము. మళ్ళీ ఈ మధ్యలో అప్పుడప్పుడు కలిసాము తప్ప ఎప్పుడు కలవలేదు. కానీ ఇందాల మాధవి గారు అడిగిన ప్రశ్నకి, ఈ 2 ప్రశ్నలకి ఒక చక్కని సమాధానం నేను గ్రహించింది, నేను పొందిన జ్ఞానాన్ని మీకు వదలుచుకున్నాను. ఈ పిరమిడ్లో 3 శక్తికి కారణం ఆ 51 degrees 52 minutes. అది ఎందుకు ఆ 51 degrees 52 minutes ఉంటుంది అనే దానికి ఒక చక్కని ఒక క్లారిటీ ఇవ్వాల్సింది ఉంటుంది ప్రపంచానికి. ఎందుకంటే మన బ్రహ్మాండం అంతా కూడా ఏటవాలుగా తిరుగుతుందని అందరికీ తెలుసు. బ్రహ్మాండము కంప్లీట్ ఏటవాలుగా, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ ఆ డిగ్రీ ఏటవాలుగా ఉన్న డిగ్రీ అది అప్రాక్సిమేట్లీ ఆగమ శాస్త్రాలు కానీ అన్ని శాస్త్రాలు ప్రూవ్ చేసిన ప్రకారంగా 51 degrees 52 minutesలో ఉంటుంది. ఎందుకు ఆ నిర్మాణంలో ఉండడం ఏంటంటే, మన బెంగళూరు మెగా పిరమిడ్లో కూడా చూస్తే ఆ యొక్క బ్రహ్మాండం తలక సింబల్ ఉంటుంది ఖచ్చితంగా, సోల్ సింబల్. ఆ సింబల్ బ్రహ్మాండం తలక సింబల్. అది ఎగ్జాక్ట్లీ ఆ 51 degrees 52 minutesలో మన తలక బ్రహ్మాండం అదే యాంగిల్లో తిరుగుతుంది. ఎందుకంటే ఆ 3 శక్తి అంతా ఒకటే కదా. 3 శక్తి ఎందుకయింది? 3 శక్తికి లోపల ఉన్న విషయం ఒకటి ఏమిటి, ఎలాగైంది, అక్కడ 3 ఎందుకు పెరిగింది అనడానికి ఒక చక్కని ఉదాహరణ మనకు తెలుసును. మన ఫోటోసెన్సరీ గురించి, అంటే కిరణజన్య సంయోగ క్రియ అంటారు. మన మొక్కలు తనకి ఆ ఫుడ్ ఎలా తీసుకుంటుంది, ఆ మొక్కలకు వచ్చేదంతా కూడా ఆ క్వాంటమ్ ఎనర్జీ ప్రకారంగా ఏదైతే ఉన్నాయో ఆ సూర్య కిరణాలు అవి వాటికి ఆహారంగా ఉపయోగిస్తూ ఆ పత్రరహితాన్ని తయారు చేసుకుంటాయి. అంటే ఆ ప్లాంట్సే మనకు కావాల్సిన ఫుడ్ అంతా అదే ఇస్తుంది. మనం అంతా ప్లాంట్ బేస్డ్ బీయింగ్ అంతా కూడా ప్లాంట్ బేస్డ్ బీయింగే. మనకు దాని ద్వారా ఆక్సిజన్ వస్తుంది, దాని ద్వారా కూడా ఫుడ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్నది ఆ సూర్యుడి ద్వారా వచ్చే శక్తి ఎంత ఉంటే, ఆ బ్రహ్మాండంలో ఎన్నో సూర్యులు ఉన్నాయి కదా, కోటాను కోట్ల సూర్యులు ఉన్నాయి కదా. ఈ కోటాను కోట్ల సూర్యుడికి ఎక్కడి నుంచి శక్తి వస్తుంది? దట్ ఈస్ ద సెంట్రల్ సన్, మూల సూర్యుడు అంటారు. ఆ మూల సూర్యుడు అంటే మధ్యమ సూర్యుడు మొత్తం అన్నిటికీ ఇస్తుంది. అది ఎగ్జాక్ట్లీ మన బ్రహ్మాండంలో నడిపించేది ఒక మెయిన్ పాయింట్, అది మూల సూర్యుడు అంటారు. ఆ డిగ్రీ నుంచి అది ఈ 51 degrees 52లో నిర్మించిన చోట ఎగ్జాక్ట్లీ సెంటర్లోకి అది వస్తుంది. అది ఎప్పుడైతే ఆ ఎనర్జీ కాప్ చేస్తుందో అక్కడే ఆ పిరమిడ్లో ఉండడానికి మనం ఎన్నో అనుభవాలు విన్నాం, చాలా అనుభవాలు విన్నాం. అంట్లో అద్భుతమైన విన్నాలు ఏంటంటే, మనకు ప్రాక్టికల్గా శాస్త్రీయపూర్వకంగా మనకు నిరూపించారు. పిరమిడ్లో ఎటువంటి చెడిపోయిన పదార్థాలు ఉండవని మనం ప్రూవ్ చేసుకున్నాం. దాంట్లో ఉదాహరణగా మీకు తెలుసును, ఎన్నో శవాల మీద రాసేది ఎంత చిన్న ఆయింట్మెంట్లా రాస్తారు. అది ఎంత ఆయిల్ బేస్డ్, ఎంత ఆయింట్మెంట్, అది ఎంతసేపు ఉంటుంది? వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో సెకండ్స్లోనే ఎవాపరేట్ అయిపోతుంది. కాకపోతే దాంట్లో ఉన్న రహస్యం అది కాదు. ఆ పిరమిడ్లో ఉన్న సెంట్రల్ సన్లో ఉన్న ఎనర్జీ వలన అక్కడ బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, వైరస్ కానీ రాదు. ఈ విధంగా మన చిన్న చిన్న ప్రయోగాలు, మన విజయ్ గారు అప్పుడైతే టమాటా పళ్ళు, బ్లేడ్లు, ఇలా చాలా ఎక్స్పెరిమెంట్లు చేసి చూపించేవాళ్ళం. కాకపోతే అంతకన్నా మన శాస్త్రీయంగా పిరమిడ్ల మీద ఎన్నో రీసెర్చ్లు జరిగాయి. హిడెన్ పిరమిడ్స్ అన్నీ కూడా చాలా అద్భుతమైన రీసెర్చ్లు జరిగాయి. చిన్న పెద్ద రీసెర్చ్లు కాదు, చాలా గొప్ప రీసెర్చ్లు జరిగాయి. కానీ పత్రి గారు వచ్చిన తర్వాత
ఈ యొక్క ఆ రీసెర్చ్గా ఉండిపోకూడదు. ప్రతి సకల చరాచర జీవకోటికి ఇది ఈ పిరమిడ్ని ఉపయోగించాలి. ఆ పిరమిడ్లో ఉన్నది ఇది శాశ్వతమైన శక్తితో అనుసంధానమై ఉంటుంది. ఆ శాశ్వతమైన జ్ఞానానికి పిరమిడ్కి సంబంధం అని అప్పుడే కనుగొన్నారు. అందుకని ఆయన బ్రహ్మర్షి అయ్యారు. ఆ బ్రహ్మర్షి పితామహ అయ్యారు. ఆ యొక్క శక్తితోటే మనకి ఎన్నో మూడింతల శక్తి కారణానికి సింపుల్గా ఉన్నది. ఆ 51 to 52 డిగ్రీస్ అనేది ఇది మామూలు విషయం కాదు. ఆ బ్రహ్మాండం తలక కొలతలు అంటే ఏటబాలుగా ఉంటుంది. మన హిమాలయాల ఎత్తులో ఉంటుంది, ఈ భూమి పల్లంగా ఉంటుంది. ఇక్కడికే ఎన్నో డిగ్రీలు తేడా ఉంది. ఈ డిగ్రీల మధ్య మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్తే ఎగ్జాక్ట్లీ 51-52 డిగ్రీస్లో ఉన్నప్పుడు ఈ స్లోప్లో ఆ సెంట్రల్ సన్ ఎనర్జీ దాంట్లోకి రావడం వల్ల 3 times మోర్ ఎనర్జీ ఉండడం వల్ల అక్కడ నో వైరస్, నో ఫంగస్, నో బ్యాక్టీరియాస్, దానివల్ల ఎంతో అద్భుతమైన శక్తిని పొందుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. రీసెర్చ్ చేసి దాని మీద ప్రయాణం చేయాలని వీళ్ళు విజయ్ గారు, కిషోర్ గారు వీళ్ళు ఇలా ముందుకెళ్తున్నారు. చక్కగా కార్పెంటర్ బిజినెస్ చేసుకుంటూ బాగా డబ్బులు సంపాదిస్తూ అదంతా వదిలేసి పిరమిడ్లు కట్టడం వెంట పడ్డారు పిరమిడ్ చారి గారు. దీంట్లో మరి అంతకంటే ఎక్కువ మీరేమన్నా సంపాదించగలుగుతున్నారా, ఇంకేదైనా సంపాదిస్తున్నారా మీ ద్వారా వినాలని? థ్యాంక్ యూ మేడం. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు ఇక ట్రస్ట్ మెంబర్లందరికీ కూడా నమస్కరిస్తున్నాను అండి. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. నిజంగా 2006లో నేను మెడిటేషన్లోకి వచ్చానండి. నాకు మెడిటేషన్ కూడా తెలియదు. మా అమ్మగారు ద్వారా నేను వచ్చాను. 2006లో బుద్ధ పౌర్ణమికి బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మెడిటేషన్లో కూర్చున్నాను. ఆ కాస్మిక్ ఎనర్జీ అంటే తెలియదు, ఆ పిరమిడ్ అంటే కూడా తెలియదు. కానీ ఎన్నోసార్లు కార్పెంటర్ పని చేస్తున్నప్పుడు కూడా నేను మెడిటేషన్లకు వచ్చినాక ఒక 41 days వితౌట్ ఫుడ్ తోటి పిరమిడ్ కింద ఇందాక విజయ్ గారు వీళ్ళందరూ చెప్పినట్లు ఆ 51 degree యాంగిల్లో ఏముంది దీంట్లో అనేసి ఒక చిన్న 1.1 పిరమిడ్ పెట్టుకొని దాని కింద కూర్చొని 41 రోజు సాధన చేశానండి, ఏ ఆహారం లేకుండా. అప్పుడు నా బాడీ అంతా మోల్డ్ అయింది. అప్పుడు ఈ పిరమిడ్ సొసైటీకి కనెక్ట్ అయినాను. ఆ తర్వాత ఈ గ్రౌండ్లో కూడా 2010 నుంచి 2012 వరకు కూడా కార్పెంటర్గా పనిచేశానండి. ఇక్కడనే పత్రి గారితో ఎంతో సన్నిహితంగా ఉండేటాన్ని నేను. ఆ తర్వాత పత్రి గారు నేను 2013లో హిమాలయాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ మహతార్ బాబా కేవ్లో ధ్యానం చేశాను. అక్కడ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని ఒక క్వశ్చన్ వేసుకొని కూర్చుంటే ఆయన సమాధానం ఏం లేదు. బట్ ఆయన దివ్య దర్శనం జరిగింది మహతార్ బాబా గారిది. ఆ తర్వాత పత్రి గారు పిలిచారన్నమాట ఆఫీస్కు, ధ్యాన జగత్ ఆఫీస్కు పిలిచి, నాయనా ఇప్పటి వరకు నువ్వు చేసిన కార్పెంటర్ పని సరిపోతుంది, ఇంకా అక్కర్లేదు. నువ్వు భూమి మీదకి వచ్చినది పిరమిడ్లు కట్టడానికే. ఏదైతే మనకు గీజా పిరమిడ్ ఉందో అక్కడ ఆ టైంలో ఆ వర్క్ చేసావు అక్కడ ఇంజనీర్ అని చెప్పడంతో అప్పటి నుంచి కార్పెంటర్ పని బంద్ చేసేసి నేను మన బ్రదరు దీని గురించి తెలుసుకొని ఫస్ట్ చిన్న పిరమిడ్లను తీసుకొని ఆ పిరమిడ్లు ఎలా చేయాలి, ఆ డిగ్రీలు ఏంటని తెలుసుకున్న తర్వాత ఒకటండి, నేను కార్పెంటర్ పని చేసేటప్పుడు ఎంతో టెన్షన్లో ఉంటే అక్కడ ఇక్కడ ఆ సైట్లు ఈ సైట్లు అనేసి. కానీ మెడిటేషన్లకు వచ్చిన తర్వాత ఈ పిరమిడ్లు నిర్మించిన తర్వాత ఆత్మశాంతిగా ఉన్నానండి. నేను శరీరం కాదు ఆత్మనని తెలుసుకున్న తర్వాత అంత ఆనందం దేంట్లో లేదు. ఇంకోటి, మనము గతంలో చూసుకుంటే కొన్ని ఏండ్లు తపస్సు చేసిన ఋషులు ఉంటారు ఒక భగవంతుని కోసం. కానీ నేను ఒక 41 రోజు ధ్యాన సాధన కూర్చున్న తర్వాత హిమాలయాలకు వచ్చిన తర్వాత పత్రిగారే స్వయంగా నా జీవిత లక్ష్యాన్ని చెప్పాడు. నాకు అంతకంటే కావాల్సింది ఏముంది అనేసి అప్పటి నుంచి ఆ కార్పెంటర్ బంద్ చేసేసి దీంట్లోనే ఉన్నానండి. దీంట్లో సంపాదన కోసం రాలేదు మేడం, నేను నా ఆనందం కోసం నేను వచ్చాను. నా ఆనందం కోసమే ఈ పిరమిడ్లను నిర్మిస్తున్నాను. నిజంగా ఇలాంటి పత్రిగారు సొంత తండ్రి కంటే ఎక్కువ చూసుకున్నాడని నన్ను. ఎట్లా అంటే ఈడ వర్క్ చేసేటప్పుడు రాత్రి 1 గంట కూడా వచ్చి చూసుకునేవాళ్ళు. ఆ ఎనర్జీ సిస్టమ్ తోటే ఇక్కడ వర్క్ చేసేటప్పుడల్లా. ఇంకోటి సార్ వాళ్ళందరూ చెప్పారు ఇంతవరకు, కానీ దీని ఎనర్జీ సిస్టమ్ అనేది కర్తాల్ పిరమిడ్ది ఇంచుమించు మనకు కర్తాల్ హైవే వరకు ఆ ఎనర్జీ సిస్టమ్ అనేది ఉందండి. నేను గమనించాను. ఇక్కడ నుంచి మనం ఎప్పుడైతే బయలుదేరిపోతామో ఇక్కడ ఉన్నంత వరకు కూడా ఆ ఎనర్జీ సిస్టాన్ని నేను చూసుకున్నాను, దాన్ని నేను యూజ్ చేసుకున్నాను. అలా నా జీవితాన్ని రన్ చేశాను మేడం. నా చివరి శ్వాస వరకు కూడా ఈ పిరమిడ్ సొసైటీలోనే ఉంటాను. నేను ఈ పిరమిడ్ కట్టడానికే నా జీవిత లక్ష్యం కాబట్టి దీంట్లోనే కొనసాగుతాను. డబ్బు కోసం అయితే దీంట్లో రాలేదు, సేవ కోసమే వచ్చానండి. పత్రికారు సేవ కూడా నేర్పించారు మనకు ఉన్న దాంట్లో ఒకటే చెప్పారండి,
మనం దీన్ని ఎంత తయారవుతుందో దాంట్లో నీకు ఎంత కావాలనో అంత చూసుకొని దాన్ని ప్రజలకు పంచాలా, ప్రతి ఒక్కడు ధ్యాని కావాలా, ప్రతి ఒక్కడు శాకాహారి కావాలా, ప్రతి ఒక్క ఇంటిపైన పిరమిడ్ కావాలని చెప్పడంతో నిజంగా ఆర్మూర్ నిజామాబాద్ డిస్టిక్లో దగ్గర ఒక 300 పిరమిడ్లు ఇంటిపైన కట్టడం జరిగిందండి. అలాగే నార్త్ అండ్ ఈస్ట్ మొత్తం దగ్గర ఇప్పటికీ నా ద్వారా 1000 పిరమిడ్ల దాకా ఈ భూమి మీదకి వచ్చాయండి. ఎంతో ఆనందంగా ఉన్నాను. నేను ఎక్కడికి అయినా కూడా వెళ్ళగలుగుతున్నాను. నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేను అనుకున్నాను, అక్క ద్వారా ఆ ఫ్లైట్ కూడా ఎక్కాను, వాళ్ళే టికెట్లు పెడుతున్నారు. అలా నా జర్నీని ఈ ఆనందంగా ఈ పిరమిడ్ సొసైటీలో వచ్చిన ప్రతి వ్యక్తి ఆనందంగా జీవిస్తున్నాడండి. థ్యాంక్ యూ మేడం. మరి శ్రీనివాస్ గారి ద్వారా మరి మీ పేరు 108 శ్రీనివాస్ గారు అని ఎందుకు వచ్చింది? మీరు ఈ పిరమిడ్ మూమెంట్కి ఎందుకు వర్క్ చేస్తున్నారు? వెల్కమ్ మై డి పిరమిడ్ మాస్టర్స్. నా పేరు శ్రీనివాసరావు. ఈ సొసైటీలోకి వచ్చిన తర్వాత నా పేరు మార్చేసి నన్ను 108 చేశారు. సార్ పిలిచి అంబులెన్స్ నెంబర్ పెట్టుకున్నావు, ఏమైందంటే నువ్వేరే ఇక్కడి నుంచి అత్యవసర పరిస్థితులు అందరికీ పనికి వచ్చేది, సో ఈ నెంబర్ని అత్యవసర పరిస్థితులని పిరమిడ్ పరిస్థితులకు మార్చు అని చెప్పి ఒక సలహా ఇచ్చారు. అప్పుడు సో ఎందుకు ఈ ధ్యానంలోకి రావాల్సి వచ్చిందంటే, నేను రోజు వాకింగ్ చేస్తుంటుంటే ఒక ఆయన ఎందుకంటే రోజు వాకింగ్ చేస్తున్నారు ఏమైందని ఒక ముసలాయన వచ్చి అడిగితే, నాకు డయాబెటిక్ పేషెంట్ అండి, ఎలాగంటే ఒక పాంప్లెట్ ఇచ్చారన్నమాట. పాంప్లెట్ ఇస్తే ఏంటంటే దీంట్లో ధ్యానం చేస్తే మీకు అన్ని రోగాలు తగ్గిపోతాయండి. అన్ని రోగాలు తగ్గిపోతే ఎంతమంది ఎందుకు వాకింగ్ చేస్తున్నారు అని పాంప్లెట్ కింద పడేసి అనమాట. పాంప్లెట్ కింద పడేస్తే 2 అడుగులు ముందుకేసి మళ్ళీ వెనక్కి వచ్చి, అరే పాపం చాలా పెద్ద అయినా మన కోసం అని చెప్పి పాంప్లెట్ ఇస్తుంటే మనం పడేయడం మంచిది కాదని ఆ పాంప్లెట్ తీసి మళ్ళీ ఆయన చేతిలో పెట్టాను. పెడితే మీరు తప్పకుండా ధ్యానానికి వస్తారండి అన్నాడు. ఇదేంటి ధ్యానం రావాల్సింది నేనైతే మీరు ఎట్లా చెప్తున్నారు అన్నాను. అంటే మాకు తెలుస్తుందండి అన్నాడు. అప్పుడు నాకు ఒక చిన్నది డౌట్ వచ్చింది. అంటే ధ్యానం చేసే వాళ్ళకి ఫ్యూచర్ కానీ వాళ్ళకి జ్ఞానం కానీ ఎక్కువ ఉంటుంది ఆ నిమిషంలో తెలిసింది. ఇదంతా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళే ధ్యానం చేస్తారు, మామూలు వాళ్ళు ఎవరు ధ్యానం చేయరు అని ఒక అపోహ ఉండేది అప్పుడు. సో ఎట్లాగంటే ఆయన అన్నీ నాకు గైడెన్స్ ఇచ్చారు. మధుమోహన్ గారు అంటే ఐఓబీలో పనిచేస్తారు బ్యాంకులో, ఆయన ద్వారా నాకు ధ్యాన పరిచయం చేయించి నన్ను ఒక మాస్టర్గా తయారు చేశారు. ఆయన పత్రిజీ గారి దగ్గర తీసుకెళ్ళి, ఏమన్నా ఇలా బాగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు, నేనంటే బాగా చేయను ఆయన, నీకు వేరే పని ఉన్నది, నీకు తర్వాత చెప్తే నీకు అన్నీ తెలుస్తాయని చెప్పాను. ఫస్ట్ టైము ఇక్కడ కడతాల్లో ఈ పెద్ద పిరమిడ్ కట్టకముందు ఒక పైలట్ పిరమిడ్ అనేది ఒకటి వేశారన్నమాట, 30 size by 35. సో ఆ రోజున ఇక్కడ రావడం జరిగింది. జరుగుతుంటే ఒక ఆయన మాకన్నా సీనియర్ మాస్టర్ రామారావు గారు అని చెప్పని ఉన్నారు, సత్తుపల్లిలో ఉంటారు ఆయన. ఆయన వచ్చాడు మా ఇంటి దగ్గరే జే పైప్ లైన్ కొనుక్కొచ్చి ఇక్కడే తీసుకొచ్చి ఇక్కడ ఒక వెల్డర్ని తీసుకుని వస్తే కరెంట్ లేదు, ఇక్కడ జనరేటర్ పట్టుకొచ్చి ఇక్కడ 30 by 30కి స్ట్రక్చర్ తయారు చేస్తున్నాడు. నాకు అప్పుడు దాకా పిరమిడ్ అంటే ఏంటో తెలియదు. ఒక 2 ఏళ్ళు తయారు చేశాడు. ఏంటి పిరమిడ్ అంటే ఏళ్ళు తయారు చేస్తున్నాడు ఏంటి అనుకున్నాను నేను. సరే 2 ఏళ్ళు తయారు చేసి రెండింటిని అటాచ్ చేస్తుంటే చాలా హైట్ వెళ్ళిపోయింది. 30 feetకి 0.6375 హైట్కి దరిదాపుగా 26 feet వస్తుందన్నమాట హైట్. ఈ 26 feet హైట్లో అంత పైకి ఎలా వెల్డింగ్ చేస్తాడు చూడాలని చెప్పి కుతూహలంగా చూస్తున్నాను అనమాట. ఆయన ఏం చేశాడు, వెంటనే ఇంకొక 2 జే పైపులు పట్టుకొచ్చి ఒక నిచ్చెన తయారు చేస్తాడు. చిన్న చిన్న ముక్కలు 1 feet ముక్కలు కట్ చేసేసి 2 పైపులకి మధ్యలో 1 feet ముక్కలు కట్ చేసి పైకి ఎక్కి అపెక్స్లో వెల్డింగ్ చేసేసాడు. నేను షాక్ అయిపోయాను. ఏంటి ఈయన అసలు ఏం చదువుకున్నాడు, ఈయన పెద్ద ఇంజనీరా ఏంటి? మా కళ్ళ ముందే చూస్తుండగానే 45 minutesలో పిరమిడ్ అయిపోయింది, 30 by 30 పిరమిడ్ అయిపోయింది అని వెళ్ళి ఆయన కలిశాను అనమాట నేను. అంటే పిరమిడ్ని ఎంత ఈజీగా చేయొచ్చా అంటే ఆయన అంత ఎక్స్పీరియన్స్డ్ మనిషి అనమాట. ఆయన ఎవరో మాకు సరిగ్గా తెలియదు. మధుమోహన్ గారు తీసుకొచ్చి నేను పిరమిడ్ బాగా తయారు చేస్తారండి అని చెప్పాను. సో వెళ్ళి నేను కలిస్తే ఏంటి సార్ అంత పైకెక్కి ఎలా వెల్డింగ్ చేశారని, నేను వెల్డింగ్ చేయలేదండి, వెల్డింగ్ చేసిన పైకెక్కించి నేను చేశానండి అన్నాడు. మరి నువ్వు ఎలా వెల్డింగ్ చేశారు అంత పైన గాల్లో నీకు అంత 26 feetలో చీకట్లో ఎలా కనపడింది అంటే, సార్ నేను వెల్డింగ్ చేయలేదు సార్, పత్రి సార్ గడ్డమైన ఉన్నాడు ఆయన వెల్డింగ్ చేశాడు సార్ అంటున్నాడు. ఆయన వచ్చి నాకంతా తెకమక అయిపోయింది. ఏంటి కంటికి కనపడని రకరకాలుగా జరుగుతున్నాయి ఇక్కడ ఏంటి అని అంటే, అప్పుడు రామారావు గారిని అడిగి, సార్ వీళ్ళంతా చెప్పింది నిజమేనా సార్ ఇదంటే, మీరు వింటున్నారు కదా వాళ్ళు ఎవరు అబద్ధాలు చెప్పరు ఇక్కడ అని అంటే, అసలు ఏదో ఉంది దీంట్లో, సో పిరమిడ్ లోపల సంథింగ్ ఉంది, అది నేర్చుకోవాలి తెలుసుకోవాలని చెప్పని అదే రోజు ఇప్పుడు మన పార్వతీ పిరమిడ్ ఎక్కడైతే ఉందో ఆ పార్వతీ పిరమిడ్ దగ్గర ఈ పిరమిడ్ని తీసుకెళ్ళి అక్కడ వచ్చిన గట్టు మీద కట్టి ఇన్స్టాల్ చేసి పెట్టారు అన్నమాట. సో ఒక 1 week తర్వాత పత్రిసారి క్లాస్కి వెళ్తే ఒక రోజు నన్ను ఇక్కడ పిలిచి, నువ్వు 108 Sundays ఇక్కడ దీంట్లో ఉండాలి, ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్లో ఇక్కడ రావాలి,
అందరినీ చుట్టుపక్కల గ్రామస్తులందరినీ తీసుకొచ్చి ఇక్కడ ధ్యానం చేయించాలి, నెలకొకసారి వాళ్ళందరికీ ఇక్కడే వండి వడ్డించాలి అని చెప్పారు. నేను కాంట్రాక్టర్ సార్, నాకు ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయంటే, నువ్వు తలుచుకుంటే అన్నీ అవుతాయి అని అనగానే సరే సార్ అని. కానీ తలుచుకున్నది నేనుగా, తలుచుకున్నది ఆయన. మనం చేయాలని ఎప్పుడైతే ప్రిపేర్ అవుతామో అన్నీ ఆయన తయారు చేస్తాడని ఇక్కడికి వచ్చాక అర్థమైంది నాకు. సో ఆయన మరి మనిషో, మాంత్రికుడో, దైవమో, గురువో, అన్నం, తండ్రో ఏది తెలియదు, అన్నీ కలిపి ఆయన. నేను 108 సండేలు అంటే అలా చాలా చాలా లాంగ్ కదా సార్ అంటే, జస్ట్ 2 years రా, ఏముంది ఓన్లీ 2 years అన్నాడు. మీకు జస్ట్ 2 years సార్, నాకు 2 years అంటే నేను ఎట్లా చేయాలి సార్ అంటే, మా ఇంట్లో నా మిస్సెస్ ఉండి ఓన్లీ ఆదివారం ఆమె జాబ్కి వెళ్ళిపోద్ది అంటే, మనకి సంసారం వద్దురా, మనం సన్యాసులు చేయడానికి వచ్చాం, మనం పిరమిడ్లు కట్టాలి, మన పని అదే అన్నాడు. ఎందుకు పంపిస్తున్నాడో తెలియదు ఇక్కడికి. అట్లాగా 50 Sundays అయినాయి. 50 Sundays అయిన తర్వాత దాంట్లో కూర్చుని అప్పుడు స్ట్రక్చర్ కడుతున్నారు, దాంట్లో కూర్చుని ధ్యానం చేశాను అనమాట. ధ్యానం చేస్తుంటే హాస్టల్గా ఆయన వచ్చేసి, ఏంటి యాంగిల్ కరెక్ట్గా ఉందా, ఏంటి యాంగిల్ ఎంతో తెలుసా నీకు, వీళ్ళు కరెక్ట్గా కడుతున్నారా అన్నాడు. సార్ నాకేం తెలుసు సార్ అంటే, అన్నీ నీ లోపల ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూడు అన్నాడు. ఈ పర్ఫెక్ట్ యాంగిల్కి 52 degrees యాంగిల్కి నీకు ఈ భూమికి కనెక్షన్ ఏంటో చూడు అన్నాడు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, భూమి ఏంటి, పిరమిడ్ ఏంటి, మనిషి ఏంటి అంటే అన్నీ నీలోనే ఉన్నాయన్నాడు. సరే అదేంటో తెలియాలని కూర్చున్నాను, ఆ పిరమిడ్ సెంటర్లో కూర్చున్నాను. సామాన్లు ఎక్కడంటే అక్కడ పడేసి ఉన్నాయి, దాంట్లో ఇనుప సామాన్లు అన్నీ కూడా. అప్పుడు సరే అలా కూర్చుంటుంటే ఈ మేడం పిరమిడ్ ఇస్తారు సార్, గోల్డెన్ పిరమిడ్, గోల్డెన్ చెప్పచ్చు మేడం, పర్లేదా? నెక్స్ట్ ఫ్రాన్స్ నుంచి వచ్చిన మాస్టర్ గారి నుంచి ఎందుకు వారు ఈ పిరమిడ్ జగత్కి ఆకర్షితులయ్యారో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇక్కడున్న వాళ్ళందరి మాస్టర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు. సో నా పేరు సుధాకర్, నేను ఫ్రాన్స్లో ఉంటాను. 2020లో ధ్యాన పరిచయం అయింది. సో ఒక 30 minutes ఆడియో ట్రాక్ పెట్టుకొని ధ్యానం చేయడం స్టార్ట్ అయింది. లోపల నుంచి ఆనందం మొదలైంది, అర్థమవుతలేదు. 2వ రోజు ధ్యానం చేస్తున్న ఆనందం మొదలైంది. కోవిడ్ టైం, జాబ్ లేదు, ఖాళీగా ఉండడం కదా అని ధ్యానం స్టార్ట్ చేసిన. వారం రోజుల్లోనే ఆనందం ఎక్కువ అవుతుంది. అసలు టెన్షన్ ఏం లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది వారం రోజుల్లోనే. కొన్ని మిస్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి. స్టార్టింగ్ భయమైంది, ఏంది ధ్యానం అంటే ప్రశాంతత కోసం చేస్తారు కానీ ఏవేవో కనిపిస్తున్నాయి, ఎక్కడో తిరుగుతున్నాం, ఏం అర్థం కాలే. తర్వాత ఇంకా రీసెర్చ్ చేస్తే దీన్ని ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ అంటారు, దీన్ని క్లియర్ వాయన్స్ అంటారు, దీన్ని క్లియర్ ఆడియన్స్ అంటారు అని ఒక 2 weeksలో మొదట్లో నాకు అనుభవం రావడం, దాని తర్వాత ఒక వీడియో దొరకడం. థ్యాంక్స్ టు పిఎంసి ద్వారా చాలా నేర్చుకున్నా. సో నాకు ఎందుకంటే అక్కడ ఎవరు లేరు, నేను ఒక్కడినే ధ్యానంలోకి వచ్చిన. సో ఎవరు చెప్పినా కానీ అసలు నాకు ఎవ్వరు తెలియదు. పిఎంసిలో నాకు వీడియో దొరికేది, నాకు ఆన్సర్ వచ్చేది. సో ఇలా 3 నెలలు రోజు 4 గంటలు 5 గంటలు ధ్యానం చేస్తూ ఉన్నా, బుక్స్ చదువుతూ ఉన్నా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పటి వరకు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, మంచి జాబ్ ఉంది, మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది, బట్ ఏదున్నా సాటిస్ఫాక్షన్ లేదు, లోపల దుఃఖం. ఎందుకున్నా నేనని, ఎందుకంటే జీతం వస్తుంది, సంపాదిస్తున్నాం, ఓకే అన్నీ ఉన్నాయి, బట్ సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకోసం? చిన్నప్పటి నుంచి చెప్పారు మంచి కష్టపడి చదవండి, హ్యాపీగా ఉంటారని. బట్ అంత సెటిల్ అయిన తర్వాత కూడా హ్యాపీనెస్, ఒక జాయ్ అనేది లేకపోతే ఎందుకు అనేది క్వశ్చనింగ్లో ఉండేది. అప్పుడు మెడిటేషన్ చేస్తూ ఉంటే నేను భూమి మీద పుట్టింది ధ్యానం చేయడానికి అని ఫస్ట్ అర్థమైంది. ధ్యానం చేసి నా లోపలిలోకి నేను వెళ్ళడానికి, బయట ఏది సాటిస్ఫై చేయలేదు. బట్ లోపలికి వెళ్తూ ఉంటే నాకు బయట ఏది లేకపోయినా పర్లేదు, లోపల ఒకటి ఉంది అని ఆ బ్రహ్మానందం, ఆ సచ్చిదానందం లోపల నుంచి అర్థమవుతుంది అన్నట్టు. అట్లా ప్రతిరోజు ఇంకా లోకం మారిపోయింది. అదే రూము, అదే ఫుడ్, బట్ కొత్త బంగారు లోకం కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తలేదు కానీ లోపల నుంచి చిరునవ్వు వస్తూనే ఉంటుంది. ధ్యానం చేయకపోయినా చిరునవ్వే, ధ్యానం చేసినా చిరునవ్వే. తర్వాత 3 నెలలు తర్వాత అట్లా ధ్యానం కంటిన్యూ చేస్తూ ఉంటే, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక 3 గంటలు ధ్యానం చేసిన తర్వాత లోపల నుంచి ఒక వాయిస్ వినిపించింది. నీ యొక్క జన్మ లక్ష్యం ధ్యాన ప్రచారం చేయడానికి, పిరమిడ్స్ ఎనర్జీ యొక్క విశిష్టత చెప్పడానికని. అర్థం కాలే. ధ్యాన ప్రచారం అంటే తెలుసు, ధ్యానం అంటే. పిరమిడ్ అంటే నేను అప్పటి వరకు పెట్టుకోవడం అసలు పిరమిడ్ ఏంటో కూడా తెలియదు, ఎందుకంటే ఫ్రాన్స్లో అప్పుడు పిరమిడ్స్ కూడా లేకుండే. సో దాని తర్వాత నాకు కళలు రావడం మొదలైపోయింది. ప్రతిరోజు పిరమిడ్స్ గురించి కళలు వస్తున్నాయి. ఎక్కడికో వెళ్ళి ధ్యానం చేస్తున్నట్టు, ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్స్ కనిపిస్తున్నట్టు, పిరమిడ్ వరల్డ్స్ కనిపిస్తున్నట్టు, కొంతమందితోని పిరమిడ్స్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు అనిపించింది. అరే నేను ఒక ఇంజనీర్ని కాదు, నాకెందుకు పిరమిడ్ గురించి వస్తున్నాయి
నాకే ఎందుకు పిరమిడ్ ఎనర్జీ విశిష్టత గురించి చెప్పారు అని ఇంకా కంటిన్యూ చేస్తే, సరే ఇదేదో బాగుంది కదా అని ఒక చిన్న పిరమిడ్ క్యాప్ తెచ్చుకున్నా. ఇండియా నుంచి తెప్పించా ఫ్రెండ్తో ఒక 4-5 మంత్స్ తర్వాత. అది పెట్టుకున్నాక ధ్యానం చేస్తూ ఉంటే ఒక అరగంటలో కుదిరే ధ్యానము ఒక 5-10 నిమిషాల్లోనే ఎనర్జీని ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, అరే చూస్తే ఏం లేదు, 4 గోడలు లాగుంది సింపుల్గా, బట్ ఎనర్జీ ఎట్లా వస్తుంది, ఇది ఒక ఎలక్ట్రిక్ డివైస్ కూడా కాదు, ఇంత సింపుల్గా అనేది నా రీసెర్చ్ అక్కడి నుంచి మొదలైంది. ఇది ఏదో ఉంది, నాకు పిరమిడ్కి ఏదో కనెక్షన్ ఉంది, లోపల నుంచి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది పిరమిడ్స్ గురించి తెలుసుకుంటూ ఉంటే. ఇంకా మొదలైంది ద సీక్రెట్ పవర్ ఆఫ్ పిరమిడ్స్, ద పిరమిడ్ పవర్, పిరమిడ్స్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. అట్లా బుక్స్ చదువుతూ ఉంటే ఇన్ని 100,000 లాభాలు ఉన్నాయి ఆ పిరమిడ్స్ వల్ల అనేది అర్థమైపోయింది అన్నట్టు. ఆ ప్రతిసారి వీడియోస్ చూడడం, తర్వాత ఇన్ని వేల పిరమిడ్స్ భూమి మీద ఉన్నాయా అని చూడడం, తర్వాత బోస్నియాలో ఉన్న పిరమిడ్స్ విజిట్ చేయడం. విజిట్ చేసినప్పుడు మా అన్నయ్య కొంచెం డిప్రెషన్లో ఉండే కొన్ని ఇష్యూస్ వల్ల. ఆ అన్నయ్య నాతో కార్ డ్రైవింగ్ కోసం వచ్చాడు. అక్కడ హిల్ స్టేషన్ కాబట్టి నాకు కార్ డ్రైవింగ్ రాదని తీసుకెళ్తే ఆ 3 days రిట్రీట్ అయ్యి అక్కడ మంచిగా ధ్యానం చేసి వచ్చిన తర్వాత చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తున్నాడు. అందరు అడుగుతున్నారు, రాజేందర్ చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నావు, ఏమైందంటే ఏం కాలే, నేను మా తమ్ముతో ఎక్కడికి వెళ్ళినావు అంటే బోస్నియా పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళినా. అప్పుడప్పుడు నాతో ధ్యానం చేసేది, వచ్చింది నా కోసం. కాకపోతే 3 రోజుల తర్వాత చాలా రిలీఫ్ అయిపోయాడు, చాలా ఎనర్జెటిక్గా కనిపించడం మొదలైంది. నేను షాక్ అయిపోయినా, అరే అంటే పిరమిడ్ చుట్టుపక్కల కొంత ధ్యానం చేసినా ఇంత లాభం ఉంటుందా అనేది అన్నయ్యది ఫస్ట్ ఓకే ఎవిడెన్స్. ఓకే, ఈ బుక్లో చెప్పింది కరెక్టే, నాకు ధ్యానం తొందరగా కుదురుతుంది, అన్నయ్య మానసిక సమస్యల నుంచి బయటకు వచ్చింది 100% సత్యమే అని అర్థం చేసుకున్నా. అక్కడ డాక్టర్ శ్యామ్ ఉస్మానాగిష్ అని కొంతమంది సైంటిస్టులు కలవడం జరిగింది. కలిసిన తర్వాత అక్కడ వాళ్ళు ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. అక్కడ 29,000 సంవత్సరాల కిందనే పిరమిడ్స్ ఉన్నాయి. ఇది ఈరోజు చరిత్ర కాదు, కాకపోతే మర్చిపోయినాం. మళ్ళీ ఆ యొక్క పిరమిడ్స్ మళ్ళీ ఇప్పుడు భూమి మీదకి వస్తున్నాయి అన్నట్టు. ఆ యొక్క 5th డైమెన్షన్కి మనం అందరం వెళ్ళడానికి, అద్భుతంగా జీవించడానికి, బంగారు లోకాన్ని రూపుదిద్దుకోవడానికి అని అర్థమైంది అన్నట్టు. అట్లా వాళ్ళు ఎన్నో రకాలైన డిసీజెస్. సో అక్కడ బోస్నియాలో వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మెడిటేషన్ అనే ఛాంబర్స్ ఉంటుంది, అక్కడ కూర్చోవాలి. ఎన్నో డిసీజెస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అస్తమా ప్రాబ్లం నుంచి, లంగ్స్ ప్రాబ్లం నుంచి. అక్కడ వాళ్ళు మిషన్స్ పెట్టి చూపిస్తున్నారు, పిరమిడ్ ముందు ఎలా ఉంది నీ ఆరా, పిరమిడ్ తర్వాత ఎలా ఉంది, పిరమిడ్కు వెళ్ళక ముందు నీ ఎనర్జీస్ ఎలా అలా ఉన్నాయి చక్రాస్, దాని తర్వాత ఎలా ఉంది. కంప్లీట్గా ఇది గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదని అప్పుడు నాకు అర్థమైంది, ఇంకేదో అద్భుతంగా ఉందని. ఆ తర్వాత ఆ 3-4 రోజులు చేసిన తర్వాత లోపల నుంచి నువ్వు ఈజిప్ట్ వెళ్ళాలని ఇంట్యూషన్ వస్తుంది, ఉంది జాబ్ ఉంది, నేను ఎట్లా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, మళ్ళీ లోపల నుంచి వస్తుంది, అలాగే రోజు వస్తుంది నువ్వు ఈజిప్ట్ వెళ్ళాలని. సరే అని చెప్పి ఒక 15 రోజులు లీవ్ పెట్టాను. నాకు కూడా తెలియదు ఎందుకు ఎలా పెట్టబడిందో అనేది. అక్కడికి వెళ్ళాను, ఈజిప్ట్ పిరమిడ్ ముందు దాని ఆపోజిట్లో ఒక రూమ్ తీసుకున్నాను. అక్కడ ఉండి రోజు పిరమిడ్కి వెళ్ళడం, ఒక బాక్స్ తీసుకొని ఆ కింగ్ చాంబర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు ఆ పిరమిడ్ చూసినప్పుడు షాక్ అనిపించింది. అరే ఇదైతే మనుషులు కట్టింది అయితే కాదు, ఇంత గొప్ప మాసివ్ పిరమిడ్ ఎందుకోసం కట్టారు అని ఆ కింగ్ చాంబర్లో వెళ్ళి కూర్చోగానే 1 నిమిషంలోనే లాట్ ఆఫ్ ఎనర్జీస్ని ఇక్కడ ఫీల్ కావడం జరిపోయింది. 1 నిమిషంలో పిరమిడ్ ఆ కింగ్ చాంబర్లో, ఈజిప్ట్ గీజా పిరమిడ్లో. ఆ తర్వాత కొంచెం కింద ఒక చాంబర్. ఆ తర్వాత వాళ్ళు చెప్తున్నారు, నువ్వు వెళ్ళు ఇక్కడ మెడిటేషన్ చేయడానికి కాదు, మరి ఎందుకు, చూడ్డానికి, జస్ట్ ఫర్ విజిటింగా. అరే పిరమిడ్ అంటే గొప్ప క్షేత్రం, ఎనర్జీస్ని మనం రిసీవ్ చేసుకోవాలి, కానీ ఫోటో తీసుకొని ఫేస్బుక్లో పెట్టుకోవడానికి కాదు కదా అని అనిపించింది. ఆ తర్వాత వాళ్ళు ఎలుగొట్టడం స్టార్ట్ అయిపోయింది. 5 minutesకే బయటకు పంపిస్తున్నారు. ఇలా కాదని చెప్పి అక్కడ ఒక ప్లేస్ వెతుక్కుని దాని దగ్గరే సో రోజు వెళ్ళి ఒక వారం రోజుల పాటు ధ్యానం చేయడం జరిగిందంట. రోజు 3 గంటలు ఆ యొక్క గీజా పిరమిడ్లో ధ్యానం చేస్తున్నా కొద్ది ఎన్నో ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి, హాస్టల్గా వస్తూ ఉన్నాయి, ఫిజికల్గా కొన్ని వీడియోస్ ద్వారా వస్తున్నాయి. అట్లా ఎన్నో ఆన్సర్స్ దొరుకుతూ ఉన్నాయి అన్నట్టు. దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ప్రతిసారి పిరమిడ్ వ్యాలీకి రావడం జరిగింది. ఇంకా నా లోపల ఒక ఆకలి పెరుగుతుంది. అరే పిరమిడ్ భూప్రపంచాన్ని మార్చేంత శక్తి ఉన్నప్పుడు ఎందుకు యూజ్ చేయలేకపోతున్నాం, ఎందుకు ప్రతి ఒక్క మనిషి పిరమిడ్ యూజ్ ఎందుకు చేయలేకపోతున్నారు అని లోపల ఒక ఆవేదన కలిగింది. ఆ తర్వాత పత్రి సార్ దగ్గరకు వచ్చి, పత్రి సార్ లాస్ట్ మూమెంట్లో ఒక 20 రోజులు సార్ దగ్గర ఉండడం జరిగింది అన్నట్టు. సో అప్పుడు పత్రి సార్కి నా ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అక్కడ కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ వచ్చాయి. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ అక్కడ కలవడం జరిగింది అన్నట్టు. ఇంత అద్భుతంగా ఇక్కడ పిరమిడ్ మూవ్మెంట్ జరుగుతుందా అని చెప్పి. సో అట్లా తర్వాత ఇంత గొప్ప పిరమిడ్ను మా ఊరిలో ఎందుకు కట్టకూడదని చెప్పి ఇండియా వెళ్ళి ఒక 14x14 పిరమిడ్ కట్టడం జరిగింది మద్దుట్ల అనే గ్రామంలో, జగిత్యాల జిల్లాలో. కట్టిన తర్వాత మా తాతయ్యకు బ్యాక్ బోన్ సర్జరీ చేయాలన్నారు, సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంటే. సో నువ్వు సరే ఈ ధ్యానము పిరమిడ్ ఇన్ని రోగాలను నయం చేస్తే నువ్వెందుకు, వై కాంట్ యూ డూ దట్ అని చెప్పి మా గ్రాండ్ ఫాదర్ ట్రై చేస్తే వితిన్ 2 monthsలోనే రోజు 3 గంటలు ధ్యానం చేసి ఆ ప్రాబ్లం క్యూర్ అయిపోయింది. మా చిన్నమ్మకు కీళ్ళ నొప్పులు ఉండే, అవి పోయినాయి. మా అమ్మకు థైరాయిడ్ ఉండే, థైరాయిడ్ తగ్గిపోయింది. ఇట్లా కొంతమంది ఊర్లో ఎక్కువ మద్యపానంతో ఎక్కువ వ్యసనమైన వాళ్ళు దాని కింద ధ్యానం చేసి మద్యపానం నుంచి బయటపడ్డారు.
అంటే ఎంత గొప్ప శక్తి ఉంది కేవలం పిరమిడ్ని ఉపయోగించుకొని దాని కింద కూర్చోవడం, ధ్యానం చేయడం వల్ల అనేది. ప్రాక్టికల్గా ఈ బుక్స్ చదివేది థియరిటికల్, బట్ ప్రాక్టికల్గా నా చుట్టుముందే ఉన్నారు చాలామంది ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నారు అని. అంత గొప్ప ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉంటే డాక్టర్ అలెగ్జాండర్ గోలార్డ్ అని అక్కడ రష్యాలో కొన్ని పిరమిడ్స్ కట్టి వ్యవసాయంలో 5 రోజులు ఆ పిరమిడ్ విత్తనాలను ఉంచి వాటితో పంట వేస్తే 30% దిగుబడి పెరిగిందంట. కేవలం పిరమిడ్ విత్తనాలను వాడడం వల్లనే 30% పెరిగింది. ఫర్టిలైజర్స్ కూడా తగ్గించుకోవచ్చు. అంటే మనము వ్యవసాయ రంగంలో కూడా రసాయనాలను తగ్గించి పిరమిడ్స్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా కొన్ని పీతలను పిరమిడ్ కింద ఉంచి కేవలం 2 నెలలు బతుకుతాయి. ఆ పీతలను పిరమిడ్ కింద ఉంచి 1 ఇయర్ బతికేటట్టు చేశారు. అంటూ ఊహించండి. ఒక టైఫోమ్యూరియం అనే ఒక క్యాన్సర్స్ ఎలుకలకు ఎక్కించి వాటికి ఇంజెక్ట్ చేసి వాటిని పిరమిడ్ను ఉంచడం వల్ల 70% ఎలుకలు పిరమిడ్లో ఉంచినవి బతుకుతే కేవలం 7% పిరమిడ్ బయట ఉన్నాయి బతికినాయి. అంటే ఊహించండి, కేవలం పిరమిడ్ ఎనర్జీలో ఉండడం వల్లనే 70% బతికినాయి. 7% ఎక్కడ, 70% ఎక్కడ, 60%, సుమారు 60%. ఇట్లా కొంతమంది జైల్లో ఎక్కువ అల్లరి చేస్తున్నారని ఒక నల్ల ఉప్పు తీసుకుపోయి పిరమిడ్లో కొన్ని రోజులు ఉంచి ఆ నల్ల ఉప్పుతో వంట వండిపించి అక్కడ జైల్లో ఉన్న వాళ్ళందరికీ తినిపించారు. 3 నెలల తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ గొడవలు తగ్గడం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు జైళ్ళ నుంచి రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా క్రైమ్ రేటు తగ్గింది. స్నేహపూర్వితంగా ఉండేవడం మొదలైంది. బుక్స్ చదవడం మొదలుపెట్టారట. అప్పటి వరకు గ్రంథాలయంలో అడుగుపెట్టిన వాళ్ళు. అంటే చూడండి, పిరమిడ్ శక్తి మానసికంగా ఎట్లా అభివృద్ధి తీసుకొస్తుంది, వ్యవసాయ రంగంలో ఎట్లా అభివృద్ధి తీసుకొస్తుంది, రేడియేషన్ను తగ్గిస్తుంది. ఆ పిరమిడ్ కింద వాటర్ నుంచి మనం తీసుకోవడం వల్ల మన యొక్క మాలిక్యూల్ స్ట్రక్చర్ను చేంజ్ చేసి మనను ఆధ్యాత్మికంగా ఉపయోగపడేటట్టు చేస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నింటికి ఈ రోజుల్లో సునామీలు, భూకంపాలు అని ఎన్నో వస్తున్నాయి. మనం పిరమిడ్స్ను నిర్మించుకోవడం వల్ల సునామీలు ఆగిపోతాయి, భూకంపాలు ఆగిపోతాయి, టైఫాన్స్ తగ్గిపోతాయి. పిరమిడ్ శక్తికి అంత గొప్ప శక్తి ఉందన్నట్టు చెప్పకనే చెప్తున్నారు సార్. పిరమిడ్ జగత్ నిర్మాణం చేయడానికి మనం ఏం చేయాలోనో వారి మాటల్లో ఎలా పనిచేయాలో కూడా చెప్పారు. ఎక్కడెక్కడ మనము పిరమిడ్ని ఉపయోగించుకోవాలి అంటే పిరమిడ్ జగత్ నిర్మాణం చాలా ఈజీగా జరుగుతుందని సార్ చెప్పారు. ఈ సందర్భంగా అంతా కూడా పిరమిడ్ నిర్మాణంలో ముందున్న మాస్టర్సే కాబట్టి మనము పిరమిడ్ జగత్ని నిర్మించుకోవడం కోసం ఇప్పటివరకు జరిగిందంతా చెప్పుకుంటూ వచ్చాము. ఎందుకంటే పత్రిసార్కి ధ్యాన మహాయాగానికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే రిపోర్టింగ్ చేయాలి. నెక్స్ట్ మనము ఏం చేయబోతున్నాము ఈ పిరమిడ్ జగత్ నిర్మాణంలో అంటే ముందుగా మన అందరికీ అంటే ఇంక్లూడింగ్ నాతో సహా పిరమిడ్లు కట్టించడంలో నేను కూడా నా వంతు పనిచేస్తున్నాను కాబట్టి మా అందరికీ ఆదర్శపరుడైనటువంటి విజయన్న ద్వారానే ఉంటాం. మీ నెక్స్ట్ ఈ పిరమిడ్ జగత్ నిర్మాణంలో మీ వంతు కృషి ఏంటన్నా? గత 30 సంవత్సరాలుగా పిరమిడ్ జగత్ కోసం అహర్నిశలుగా ప్రతి పిరమిడ్ మాస్టర్ నిర్మించడమే కాదు ప్రచారం చేశారు. భవిష్యత్తులో ఏం చేయాలి, పిరమిడ్ జగత్ కోసం ఏం చేద్దాం. ఫస్ట్ 1990 నుంచి ఈరోజు వరకు కర్నూల్ టు కైలాసపురి పత్రిజీ స్పిరిచువల్ జర్నీ, పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ జర్నీ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన పెద్ద వర్క్ జరుగుతూ ఉంది మేడం. దాంట్లోన పిరమిడ్ పాత్ర అనేది వచ్చినప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వాళ్ళు ఎంతో ధనం వెచ్చించి నిర్మించి ప్రపంచానికి అందిస్తూ సార్ అన్నట్టుగా సార్ ప్రపంచంలోన రీసెర్చ్ జరిగిందంతా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోన ప్రతి పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళ ఇంట్లోన పిరమిడ్ నిర్మించి ప్రతి వాళ్ళకి ఒక హాస్పిటల్స్ కన్నా ఎక్కువ మనమే వర్క్ చేసాం సార్. ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉంటున్నాం కాబట్టి కొన్ని లక్షల మంది, నేనైతే చెప్పకూడదు కానీ ఎన్నో లక్షల మందికి అయిపోయింది. ఎన్నో రకాల క్యాన్సర్స్ కాదు కానీ అది చాలా చిన్న విషయం చెప్పాలి అంటే, చిన్న విషయాలు అవన్నీ. దానికన్నా అండపిండ బ్రహ్మాండమైంది ఆత్మపూర్ణాత్మక లీనం కావడానికి కావలసిన సోల్ జర్నీకి అద్భుతంగా అమోఘంగా పనిచేస్తుంది సార్. మీ మాటలు వింటా ఉంటే అందరికీ ఒక ఇన్స్పిరేషన్. కాబట్టి ప్రతి వాళ్ళు
పిరమిడ్ అనేది ధ్యానం చెప్పినంత ఈజీ కాదు కాబట్టి మనం దగ్గర ఉండి పిరమిడ్ కట్టించి పిరమిడ్ గురించి అవేర్నెస్ చేసి ఎంతో ధనం వేయించి ఇంతవరకైతే ఏదైతే మనం నిర్మించామో ఆ నిర్మాణాలు ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయో అవంతా ఒక ఫస్ట్ డాక్యుమెంటరీ చేద్దాము నంబర్ 1. ఆ తర్వాత ఆ డాక్యుమెంటరీ ప్రపంచాన్ని అందరికీ పరిచయం చేద్దాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వాళ్ళు ఇన్ని లక్షల పిరమిడ్లు కట్టారు, ఇన్ని వేల పిరమిడ్లు కట్టారు. ఇంత వ్యవసాయానికి, ఆధ్యాత్మికానికి, రకరకాల విషయాలపైన వీళ్ళు రీసెర్చ్ చేసిన విషయాన్ని ప్రపంచానికి చెప్తే ప్రపంచం వాళ్ళు ఆటోమేటిక్ ఇప్పుడున్న నవీన యుగంలో అన్ని సాధనాలు, ప్రచార సాధనాలు ఉన్నాయి కాబట్టి డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, టెలిమీడియాని అంతా యూజ్ చేసుకుందాం. పత్రిజీ సైన్యం ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి వాళ్ళకి మనం చేసిన రీసెర్చ్, మన పిరమిడ్లు కట్టిన రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఇద్దాం. వాళ్ళు ప్రపంచానికి అందజేస్తారు. ఈజీగా నిర్మాణాల కోసం కిషోర్ సార్ అయితేనేమి, చారి సార్ అయితేనేమి, మన శ్రీనివాస్ సార్ అయితేనేమి, సుందర్ సార్ అయితేనేమి, మేడం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కేవలం 5 మంది సార్. దీని వెనకల లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళ చేయూత వల్లనే జరిగింది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళతో పని చేయించుకున్న వాళ్ళు మీ అందరికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మా అందరికీ ఎక్కువ పని ఇచ్చి మాతో పని చేయించుకొని ప్రపంచానికి పిరమిడ్ జగత్తునిద్దాం. పత్రి సారు ఆ ఎదురుగా ఉన్నాడు కాబట్టి ప్రతి వాళ్ళు కమిటెడ్గా పనిచేద్దాం. ఆయనకి ఏదైనా గురుదక్షిణ ఇవ్వాలని అంటే పిరమిడ్ అనే పదాన్ని మన చేతిలో ఇచ్చాడు కాబట్టి ఆ పిరమిడ్ జగత్తునిచ్చి ఆయనకి ఇచ్చేస్తే పెద్ద ఆయన హ్యాపీగా ఉంటాడు. కాబట్టి అందరు కలిసి పనిచేద్దాం. పిఎస్ఎస్ఎంతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతేనే వసుదైక కుటుంబం, పత్రిసార్ కళలు, ధ్యాన ప్రపంచం, పిరమిడ్ ప్రపంచం, స్వాధ్యాయ ప్రపంచం, శాకాహార ప్రపంచం మనమందరం కలుసుకొని ప్రపంచానికి కొత్త బంగారు లోకం సార్ చెప్పినట్టుగా ఇద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సూపర్. మరి ఇప్పుడు భవిష్యత్ ప్రణాళిక కిషోర్ గారిది పత్రిజీ గారికి సమర్పించవలసిందిగా కోరుతున్నాం. ఎస్, రిపోర్టింగ్ సార్. లాస్ట్ ఇయర్ నార్త్ ఇండియాలో జైపూర్లో సార్ ఫౌండేషన్ స్టోన్ 2020లో అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశారు, నిర్మల్ పిరమిడ్ వ్యాలీ అని రాజస్థాన్లో. అది ఆల్రెడీ ఇప్పుడు 30x30 పిరమిడ్ విలాసు ఆల్మోస్ట్ 4 కంప్లీట్ చేశాం. అక్కడ ఇంకా 50 కాటేజెస్, ఒక 100x100 పిరమిడు అన్నిటికీ నిర్మాణానికి కావాల్సినంతా కూడా మాట్లాడడం అయ్యింది. రేపు ఆ 4 పిరమిడ్ కాటేజెస్ అండ్ ఇది ఇనాగ్రేషన్ కోసం మన స్వర్ణమాల పత్రి మేడం గారిని ఇన్వైట్ చేయడం కోసం నేను వచ్చాను. అది ఇన్వైట్ చేస్తాం. అక్కడ రాజస్థాన్లో అది జరుగుతుంది సార్. నెక్స్ట్ పంజాబ్లో వ్యాలీ అవుట్ స్టార్ట్ చేస్తున్నాం సార్. లుధియానా చండీగఢ్ దగ్గర ఒక చున్ని కళ అనే ఒక విలేజ్లో ఒక 2.5 acres ఒక ఆల్రెడీ పిరమిడ్ వర్క్ స్టార్ట్ అయింది సార్. దాంతోపాటు చాలా వర్క్స్ కూడా వాళ్ళు కూడా ఈ ఇయర్ మొత్తం ఎండింగ్ కల్లా 2026 కల్లా అక్కడ కూడా పంజాబ్లో వ్యాలీ అవుట్ స్టార్ట్ అయింది సార్. అలాగే మీరు నాకు ఈ అప్పచెప్పిన పని హిమాలయ రేంజ్ అంతా కూడా ధ్యానము పిరమిడు చూసుకోవాలన్నారు. అది రేపు శివరాత్రి నుంచి సేవ్ హిమాలయస్ సర్వ్ హిమాలయస్ అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ అది హిమాలయాల్లో ఇంపార్టెంట్ స్పాట్ మణికరణ్ మనాలి దగ్గర ఉంటుంది, అద్భుతమైన స్పాట్లో. అక్కడ ఉన్న కొంతమంది మాస్టర్స్ అందరూ కలిసి అక్కడి నుంచి సేవ్ హిమాలయ సర్వ హిమాలయస్ అనే ప్రాజెక్టు, అంటే హిమాలయాలు రక్షించబడాలంటే ఒక ధ్యాన శక్తి వల్లనే, ఒక పిరమిడ్ శక్తి వల్లనే, ఒక శాకాహార వల్లనే సాధ్యమవుతుందని చెప్పి హిమాలయాల్లో ఉన్న వాళ్ళందరికీ చాటి చెప్పాలని ఒక పెద్ద క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ యొక్క శక్తి స్థల సాక్షిగా ప్రతి పిరమిడ్ మాస్టర్ని పేరు పేరుగా నిర్ణయించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మీ అందరూ సహాయ సహకారాలు ఇస్తే మనం పూర్తిగా హిమాలయ రేంజ్ అంతా కూడా హిమాలయాలు సేఫ్గా ఉంటేనే మొత్తం సకల చరాచర సృష్టి సేఫ్గా ఉంటుంది. మీకు తెలిసిన మాన్సూన్స్ అన్నీ కూడా సౌత్లో స్టార్ట్ అవుతాయి, నార్త్లో ఎండ్ అవుతాయి. అవి రివర్స్ కానీ పొరపాటున హిమాలయాలు కానీ కరిగితే అటు వెళ్తే మటుకి ఇంకా నాశనం అవుతుందని అందరికీ మీకు తెలిసిందే. అది నెగిటివ్ వర్డ్స్ మాట్లాడకూడదు, దట్ ఈస్ అందరికీ తెలిసిందే. కానీ అది మంచి జరుగుతుంది మన ధ్యాన శక్తి వలన, పిరమిడ్ శక్తి వలన. ఆ ప్రాజెక్ట్ ఒకటి మనం ఆల్రెడీ రేపు ఫిబ్రవరి 13, 14, 15 తారీఖుల్లో అది స్టార్ట్ అవుతుంది సార్. దాని గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ అడిగితే అది
ఖచ్చితంగా మేము ఇన్ఫర్మేషన్ చేస్తాం. ఇంకా ఎన్నెన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి పిరమిడ్ మాస్టర్కు విరివిగా మేము కోరుకుంటుంది ఏంటంటే, ఒక 100 గజాల స్థలం ఉంటే చాలు, ప్రతి ఇల్లు పిరమిడ్ ఇల్లు కట్టుకోండి. దానికి కావాల్సిన ఫ్రీ కన్సల్టెన్సీ ఉంది. ఈరోజు ఆ బ్యానర్ కూడా లాంచ్ చేస్తాము. ఆ దాంట్లో చూసుకొని మీరు ఎవరు ఫోన్ చేసినా సరే చక్కగా ఒక 100 గజాల స్థలం ఉంటే చాలు, చిన్నగా 1 BHK మొన్న విల్లాస్ కట్టాం, మంచి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. చాలా ఇప్పుడు కన్స్ట్రక్షన్లో 30% తక్కువలో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం. ఇప్పుడు మీకు అవుతున్న ఒక స్క్వేర్ ఫీట్కి 2000 రూపాయలు ఇప్పుడు కనీస పక్షంలో ఖర్చు అవుతుంది. అది కనీసం 1200 రూపాయల్లో మీకు బిల్డింగ్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో సహా కంప్లీట్ అయ్యేట్లాగా ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఇల్లు పిరమిడ్ ఇల్లు అవితేనే ఈ మన పిరమిడ్ యుగానికి 2035లో పిరమిడ్ జగత్ కావాలి. జై హో పిరమిడ్ జగత్, జై హో పిరమిడ్ జగత్, జై హో పిరమిడ్ జగత్, జై హో. మనం ఈ బ్యానర్ని రిలీజ్ చేసుకుంటూ పిరమిడ్ ప్రాజెక్ట్స్ ఒకసారి కరతాళంతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం మిత్రులారా. పిరమిడ్ జగత్ సాధ్యమే అనిపించిందా? ఇంతమంది మాస్టర్ని చూసిన తర్వాత గట్టిగా చెప్పట్లు ఈ మాస్టర్స్ అందరికీ. ఎవరికి వాళ్ళు వారి వారి స్థాయిలో అద్భుతాలను చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నవారే కాకుండా ఇందాక విజయన్న చెప్పినట్టు ఎంతోమంది మాస్టర్సు, ఒక నాగరాజు అయితేనేమి, కొంతమంది పేర్లు మనకు తెలియకపోవచ్చు, అందరూ కూడా పిరమిడ్ జగత్ నిర్మాణంలో పని చేస్తూనే ఉన్నారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ దానికి సహకరిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ.